దేవుని పిల్లలు నరకానికి పోతారా? అదే ఇప్పుడు ఏమన్నారు అందరు, ఇప్పుడు ప్రపంచంలో పుట్టిన వాళ్ళందరూ దేవుని పిల్లలే కదా, అందరు దేవుని పిల్లలే కదా. అవు మళ్ళా కొందరు నరకానికి వెళ్ళిపోతారు. నరకానికి ఎవరు పోతారు? మన నరకం ఉండదు అంటే నేను ఉండదు కదా. నరకం ఉండదని ఎవరంటారు నీకు? బైబిల్ అంటున్నది. అదే బైబిల్ నేను అప్పనుంటే ఏమంటున్నా, నువ్వు బైబిల్లో చెప్పిందే చేస్తావు. ఇప్పుడు లేదు మరి నరకం ఉండదు, పిల్లలు తప్పు చేసిన వాళ్ళు అందరు పోతారు. అందరు దేవుని పిల్లలు గాని వాడు తప్పు చేసిండు దాంట్లో గుండె పెడతా, తప్పు చేయను ఇంత గుండె కింద పెడతా అంటది ఏసప్ అంటాడు. ఏసప్ అంటాడు కానీ అసలు నరకం ఉండదా? నరకం లేదా? ఏడుండదు మళ్ళా, నీకు ఏడో చూపించాలి. ఏడన్నా చూపెట్టి నీకు బుద్ధి, నీ చాయిస్. ఇక్కడేమో 10 ఏళ్ళకి ఉండక నీ పెళ్ళమే నీకు నరకంలో ఉండే. ఇదే నరకం అంటావా? నమ్ముతావా లేదా? నమ్మను. అది నరకం ఎట్లయితుంది? అదే నీకు నరకం కంటే ఎక్కువ బాధ ఉండే. బాధను నరకం అనరు కదా, బాధను అంటారు కదా. బాధ అది కాదు, నరకంలో బాధ అలాగ ఉంటది. చచ్చిపోవాలనిపిస్తుంది, బాగు రాదు. ఆడ ఏమంటాడు ఒక మనిషి బైబిల్లో, లాజరు ధనవంతుడు ఉంటాడు. నువ్వు మాట మారుస్తావు. 5 మంది పిల్లలు ఉండరు, అన్నదమ్ములు ఉండరు. ఆడ నేను ఈ నరకం యాతన పడకుండా ఎవరన్నా వేలు అంటాడు. ఆడ నరకం ఉండదు లేదా? ఏడ ఉండదు ఇవికేనా ఆడ? మళ్ళీ ఏడ అని ఎన్నుంటే మాట్లాడతాడు. బైబిల్లో రాసిండ్రు అట్లా కట్టు కథలు అట్లా చెప్తారు. అయితే నువ్వు బైబిల్ నమ్మవు అను అంతే. బైబిల్ ఏనికి నమ్మలే, దాంట్లో ఏముండదని నమ్మలే. ఇప్పుడు బయటికి రావాలన్నట్లు. బయటికి రాకొచ్చింది ఏమి లేదు. ఇప్పుడు చూడు, బైబిల్లో ఏముండదంటే నమ్మలే, కరెక్ట్. అది ఇప్పుడు ఏముండదంటే నువ్వు యేసయ్యను నమ్ముకొని బాప్తిసం తీసుకుంటుంది. ఎవరు నువ్వు తెలియక అప్పుడు ఇంకా ఇంత తెలియకుండే కదా. అంటే ఇప్పుడు తెలిసినావా యేసయ్యను నిలిచిపెట్టినావా? యేసయ్య నిడుసుగం కాదు, అసలు ఊకే ఊహించుకుంటారు. ఇప్పుడేమో ఏం లేదు అన్నది ఒక ప్రశ్న. తీసుకున్నావు అంటుందంటే నాకు అప్పుడు తెలిసినాక తీసుకున్నా, ఇప్పుడు దాంట్లో లేను అన్నది రెండో ప్రశ్న. అంతే కదా. ఇంకో మూడో ప్రశ్ననా? ఇప్పుడు నీవు ఏమైతే ఉండదని అంటున్నావు చూడు, అది చూపెట్టలే. ఏమైతే ఉండదో అది చూపెట్టాలి. ఏమైతే అంటే ఏమిటి అది? ఇప్పుడు నువ్వేమేమంటివి? నరకము, స్వర్గము, శాపము ఇవన్నీ అంటివి కదా. ఇప్పుడు నీకు ఎట్లా నరకము చూపించాలంటే నీకు ఏమి కళ్ళలో వచ్చి చూపించాలనా లేకపోయి చూసొస్తామా ఎట్లా? అది లేనిది ఉండదంటే నువ్వు ఎట్లా అంటున్నావు? నేను ఉండదంటే నేను అంటుండా, లేదంటే నువ్వు చూపి. నేను చూపెడతలేను కదా, అసలు నీవే అంటున్నావు. నేనేమంటుండా, ఉన్నదప్ప బైబిల్లో రాసింది అంటుందంటే బైబిల్ తప్ప అంటుండవు. ఉంటే చూపి అంటుండా. అదే నీకు మెదడు ఉండదా? మెదడు ఉండదు. ఉంటే చూపి నాకు, రేపు తీసుకొని వస్తాడేమో. చూపిస్తున్నా, చూపి. సరే ఎప్పుడు వస్తావు నువ్వు? చూపిస్తా. తీసుకుని రా, మెదడు అయితే తీసుకున్నావు దగ్గర, నీ మెదడే. నా మెదడే చూపిస్తా నేను. గదే చూపి అంటే నా మెదడు ఎట్లా చూపిస్తా? నీకు స్కానింగ్ చేసి, నీకు రిపోర్ట్లు చూసి, దాంట్లో ఎంత ఉండదు అంత. స్టాండింగ్ కాదు, నీ మెదడు. నా మెదడు నువ్వు చూడాలా? నేను మెదడు చూడాలి. చూస్తే పట్టుకొని చూడాలి, చేతిలో పట్టుకొని చూడాలి నీ మెదడును.
ఆ, అది ఎంత బరువు ఉండదో తెలియాలి నాకు. ఆ. ఆ, దాన్ని తెలుసుకుని ఏం చేస్తావు నువ్వు? ఎట్లా ఉన్నా? ఆ. ఇప్పుడు అది అంటే నా నా లోపల మెదడు లేదా అని నువ్వు నమ్ముతున్నావా? ఇప్పుడు మెదడు లేనట్లే ఉండదు. లేనట్లనే కాదు, ఉండదే లేదా అది కరెక్ట్ చెప్పు. నువ్వు లేనట్లనే అంటే రెండు మాట ఆడకు, నేను నరకం లేదా అంటుండా. ఇక్కడ ఏమంటది బైబిల్లో ఇది రాసి ఉండదప్ప అంటే అది తప్పు, అది లేదు అంటావు కదా. అవు నరకం లేదంటావు కదా. అవు గట్టిగా నరకం ఉండదే లేదా? లేదు, నరకం లేదు అంటావు. ఉంటే చూపించు. ఉంటే చూపి అంటావు. ఇప్పుడు నీకు మెదడు లేదు అంటున్నా, మెదడు లేకుంటే చూపి, ఉంటే చూపి నాకు. నేను చూపిస్తా కదా. లేదు చూపి, నేను వజన్ చేయలేదండి. ఎంత వజన్ ఉండదు? ఎట్లా? చేతులు పట్టుకొని చూడాలి. అది చేతిలో పట్టుకొని చూస్తావా? అంతగానో కక్ష ఎందుకంట మెదడు ఉండదు అంటే ప్రతి ఒక్కరు అంటే కూడా నీకు తెలియలేదా? అసలు మెదడు లేదు ఎవరన్నా. అదే నరకం ఉండదంటే నీకు తెలియదా? నరకం లేదు అసలు. నాతోటి మెదడు ఉన్న సంగతి కూడా నీకు తెలుసు, కానీ కూడా నీ వద్ద మెదడు ఉండదా అని అడుగుతున్నావు. అరే నరకం ఉండదంటే నీ లోకంకే తెలుసు, నీకు తెలియదు. లేదంటే ఎట్లా? లోకం నీకు లోకానికి విడిచిపెట్టు, నీ సంగతి అంటున్నా. లేదేమంటుండే నాకు తెలుసు, నరకం ఉండదు. ఉంటే చూపించు. గదానికి నీకు మెదడు లేదు. నీకు మెదడు ఉంటే మెదడు చూపి, అయినాక నేను చూపిస్తా. మెదడు చూపిస్తే నువ్వు చూపిస్తావా? సరే, నా వద్ద మెదడు లేదా అని ఎవరన్నా నిరూపించలే కదా. ఎవరు మెదడు లేదంటే నువ్వు ఉండదంటే చూపి. ఉండదు. నా వద్ద మెదడు లేని నేను మాట్లాడుతున్నా. ఒక మనిషి మెదడు లేని మాట్లాడుతుండొచ్చా? ఓ గదే నరకం లేని పాపం లేని నరకం లేస్తా అంటే నేను కంటాడు. ఒక్క నిమిషము. మెదడు లేనిది ఎవ్వరు మాట్లాడరు. నువ్వు ఎవ్వరికి బేకత అడుగు, మెదడు ఉంటేనే మాట్లాడతారు. గదే నరకం లేని అంటే ఎవరు చెప్పిండ్రు నీకు? అతి చూపి. నేను అంటుండా నీవంటే నడుస్తుంది, నేను కూడా అంటాను నీకు మెదడు లేదంటాను. నాకు మెదడు ఉండదు కదా. నరకం ఉండదు అంటే నేను అంటున్నా కదా. అయితే నరకం చూపెట్టు అని మెదడు చూపి నాకు. మెదడు స్కానింగ్ చేసి డాక్టర్లతో జిరాక్స్ చేసి ఎక్స్రే చేసి నేను చూపిస్తాను. వద్ద మెదడు డాక్టర్ గా చెప్పప్ప నా మెదడు తీసి అతనికి చూపించాను. తీసిచ్చడం కెమెరాలోనే. ఇప్పుడు సీసీ కెమెరా నెత్తికి ఎడితే చాలా మన మెదడు అంతా కనిపిస్తుంది. ఇప్పుడు కెమెరాలు ఉంటది, మొబైల్ అందరు చీరలు కట్టుకుంటే ఆడితే అయిపోయానా? మళ్ళా రాంగ్ ప్రశ్న చూపిస్తారు. కెమెరా చూడు చూపారా? మొబైల్ అందరు చీరలు కట్టుకొని కూర అందరిని మేకప్ తయారైతే కూర ఆడదే అంటారు. అది ఆడదే అంటే పోతే పాస్ ఇస్తారు. అట్లా అన్నారు. ఉంటే చూపి నువ్వు మెదడు. ఏంటి చూపెట్టానప్పా? మెదడు ఉండదు. నరకం ఏంటి చూపించాలప్ప? ఎట్లా అన్నట్లు ఇప్పుడు నువ్వు ఏంటి చూపించాలి మెదడు అంటావు కదా. నేను అన్నాను, నేను చూపెట్టాను, నేను చూపెడతా అంటున్నా. నీ జిరాక్స్ చేసి స్కానింగ్ చేసి నీకు మెదడు ఉండదు నాతోటి. ఓహో జెరాక్స్ చేసి ఏముంటది? జెరాక్స్ తోటి పని లేదు, అస్సలు చూడాలి. ఇది మొండి అంటారు. నువ్వు మాట్లాడేది కూడా ముందు అంటది వాక్యము. వాక్యం అంటున్నది కానీ మనిషి ఎట్లా అంటది? లేదు వాక్యం అంటుండే. ఇప్పుడు నేనేమంటున్నా నరకం లేదు. ఏదో నాసర్ సంగతి ధనవంతుని సంగతి ఉండదంటే అది అబద్ధము, అది కాదు అంటారు. నరకం ఉండదు సూపి అంటాడు. లేదప్ప నీకు మెదడు లేదు అంటే మెదడు ఉంటే సూపి అంటుండ. మెదడు ఉంటే చూపించేటంటే దమ్ము ఉండదు, కానీ నువ్వు నరకం చూపించేటంత దమ్ము ఉండదా? నీవు మెదడు నీ మెదడు నాకు చూపి. అయితే తీసుకొని రా. ఎప్పుడు తీసుకొని వస్తావు? బొంబాయికి తీసుకొని రా. బొంబాయి కాదు, నీకు మెదడు ఉండదని చూపిస్తా, నీవు కూడా ఒప్పుకుంటావు. అదే నీకు మెదడు చూపి అప్ప, నేను చూడలే నీ మెదడును.
చూపిస్తా కదా. ఆ, నువ్వు ఎట్లా తెలివి తక్కువ మాట్లాడుతున్నావు చూడు పెదప్ప, బైబిల్లో కూడా అట్లే తెలివి తక్కువ మాట్లాడేది చూడు. ఏమి నువ్వు ఎంత మోటుగా మాట్లాడుతున్నావు కదా సబ్జెక్ట్ లేకుండా, ఆ, బైబిల్లో కూడా అట్లనే సబ్జెక్ట్ లేకుండా ఉండయి. ఆ, మళ్ళీ బైబిల్ ఇప్పుడు నేను బైబిల్ ఉన్నదే మాట్లాడుకుంటా, నువ్వు బైబిల్ లేదు బైబిల్ అబద్ధం అన్నోడు బైబిల్ లేదు ఇక నాతో మాట్లాడేదే పని చేయి. బైబిల్ అబద్ధం అన్నోడితో నేను మాట్లాడాను, నేను మాట్లాడలామా మేము. బైబిల్ ఇప్పుడు నువ్వు దేవుని నమ్మినావు, అప్పుడు తెలియక నమ్మినా కానీ ఇప్పుడు నేను దేవుని విడిచిపెట్టినా అంటావు, అంతే కదా అర్థం అనేది. అంతే. గదే గట్లరా అసలు మెయిన్ పాయింట్. అంటే నువ్వు బైబిల్ చదివినావు, అది చేసినావు, నేను యేసయ్యని నమ్మను, యేసుక్రీస్తు లోకంలోకి వచ్చింది తప్పు, ఆయన సిలువ వేయబడ్డా తప్పు, ఇదంతా బోకస్ అంటావు కదా. నేను అది కరెక్ట్ అంటే నేను అంట అంతే అన్నట్టు. సరే సరే. పన్నెండు అయినప్ప టైము అర్థమై అర్థమై అయిపోయి కదా కులకి మరి కదా.